మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు అమెరికాలో H4 డిపెండెంట్ వీసా గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అమెరికా. అంటే హస్బెండ్కి అక్కడ జాబ్ ఉంది అనుకోండి, వైఫ్ని తీసుకుని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎంత మంచి జాబ్ చేసినా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అమెరికా సంబంధాలను చేస్తూ ఉంటారు కదా. మరి అక్కడికి వెళ్ళిపోయాక అంటే హౌస్ వైఫ్స్ డిపెండెంటే కదా తను కూడా ఇప్పుడు అక్కడిగా. సో ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్? ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు చాలా బాగుంటుంది లైఫ్ స్టైల్, అక్కడ రిచ్ ఉంటారు అది ఇది అని. మేము కొంచెం కొన్ని వార్తలు విన్నాం, డిపెండెంట్ వీసా అనేది చాలా అనుకున్నంత సులువు కాదు, అంత ఈజీ కాదు ఉండడం అక్కడ అనేసి. ఒక్కసారి దాని గురించి మాట్లాడు. H4 అనేది హౌస్ వైఫ్స్ కే ఇది రెండు పక్కల ఉంటుంది. కొంతమంది భార్య మీద డిపెండెన్సీకి వెళ్తారు, కొంతమంది భర్త మీద డిపెండెన్సీకి వెళ్తారు. రెండు జరుగుతున్నాయి. మాకు తెలిసిన కొలీగ్స్ వాళ్ళ వైఫ్ మంచి PhD చేశారు, ఈయన డిగ్రీ చేశాడు. వైఫ్కి జాబ్ వచ్చింది, ఈయన జాబ్ లేదు. ఆయన డిపెండెంట్గా పిల్లలు వెళ్ళిపోయారు. సో H4 బేసికలీ హౌస్ వైఫ్స్ ఏంటంటే దూరపు చెట్టులు సాఫ్గా నున్నగా ఉంటాయి అంటారు. మంచి మేము 10th క్లాస్లో విడిపోయినప్పుడు కేంద్రీయ విద్యాలయంలో లాస్ట్ నెల మాట అంటే అయిపోయి ఎగ్జామ్స్ అయితే వెళ్ళి విడిపోతాం. పిక్నిక్ పెట్టారు మా దగ్గర వైజాగ్లో. బిర్లా కంపెనీ EC అని రాస్తుంది పైన. అది ఎక్కినప్పుడు మొత్తం కింద దిగిన రక్తాలతో హాఫ్ ప్యాంట్లు ఉండేవి మా ప్యాంట్స్. ముడుకులు తెగిపోయి మొత్తం రక్తం. అంటే రోజు చూసి 10 సంవత్సరాలు చూసాను కొండని. ఆ రోజు ఎక్కినప్పుడు తెలిసిన కొండ అంటే ఇంత కష్టం అని. అట్లా ఎందుకంటే తెల్లగా కనిపించావని పాలు కాదు, నల్లగా కనిపించావని నీళ్ళు కాదు. ఇక్కడ నేను ఇండియా నుండి చూస్తే అమెరికా వాళ్ళు బాగున్నారు అనుకుంటారు, అమెరికా నుండి చూస్తే ఇండియా వాళ్ళు బాగున్నారు అంటారు. పొరుగింటి పుల్లకూర. ఇక్కడ ఏమవుతుంటే అమెరికా నుండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H4 హౌస్ వైఫ్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒకరు ఇండియా అందరూ తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర మనకు కొనుక్కోలేము, లేకపోతే ఉండలేము. కాస్ట్ ఆఫ్ ఉండదు, కొద్ది దూరంగా ఉండాలి. మన చుట్టుపక్కల అంతా ఇండియన్స్ కాకుండా చైనా, జపనీస్, మెక్సికన్ అందరూ ఉండొచ్చు. సో మనతో వాళ్ళు మాట్లాడరు. మామూలుగా అమెరికాలో నాకు తెలిసిన రూల్ ఏంటంటే ఎదురింటి తలుపు కొట్టాలంటే పర్మిషన్తో కొట్టాలి. మన ఇండియాలో వచ్చి మీరు డైరెక్ట్ అక్కడ ఎంటర్ అవ్వడానికి లేదు. అండ్ ఇప్పుడు ఈ లేడీస్ ఏం చేస్తారు, హస్బెండ్ 8-10 అక్కడ సాటర్డే సండే తప్ప ఫ్రైడే కూడా 10-12 ఎందుకంటే గంటలకు పే చేస్తారు. గంటకి $20-30 ఎన్ని గంటలు చేస్తే అన్ని గంటలు. జనరల్ అయితే 8 గంటలు చేయాలి, కానీ చాలా మంది 12 గంటలు చేస్తారు. ఎందుకంటే వచ్చింది డబ్బు సంపాదించుకోవడానికి కాబట్టి. ఇప్పుడు వైఫ్ని పెద్దగా పట్టించుకోవడానికి అంటే అవకాశం ఉండదు, అవసరం ఉండదన్న అవకాశం ఉండదు. తను జాబ్ చేయకూడదు అక్కడ, చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఇండియాలో కూడా ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఎలిజిబిలిటీ మీ గవర్నమెంట్ IAS అవ్వండి మీరు అవ్వగలరా, నేను అవ్వలేం కదా దానికి. అట్లా EAD అని ఉంటుంది, EAD ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. అది సపోజ్ మీరు 2025 వెళ్తే 2031 6 years 5 to 6 years మినిమం దానికి వెయిటింగ్ పీరియడ్ రావడానికి. అంటే EAD వస్తే తర్వాత మీరు ఎంప్లాయ్మెంట్ మాట్లాడవచ్చు. అంతవరకు మీ హస్బెండ్ ఇన్కమ్ మీద మీరు డిపెండ్ అవ్వాలి. హస్బెండ్ మీరు భార్యను పెంచాలి, పిల్లలుంటే పిల్లల్ని పెంచాలి, తల్లి ఉంటే వాళ్ళని పెంచాలి, అత్తమ్మ అంటే ఎవరైతే జనరల్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ ఏంటంటే తినేవాళ్ళు 5 ఉంటారు. మన కండిషన్స్ అట్లున్నాయి. చాలా మంది మీరు చూసుకుంటే టైం ఇవ్వట్లేదని డైవర్స్ చేసేవాళ్ళు. నన్ను పట్టించుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను. అక్కడ టైం ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరు. అందుకనే సాటర్డే సండే ఎంజాయింగ్ డే. ఫ్రైడే నైట్ మళ్ళీ 8 గంటలకి అయితే మళ్ళీ మండే మార్నింగ్ 8 దాకా కనిపించారు వాళ్ళు. 2 days విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ 5 days విపరీతంగా కష్టపడతారు. మనకు అలా ఉండదు. మనకి అటు ఇటు రెండు పక్కల ఫ్లెక్సిబుల్. వైఫ్ ఈజ్ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని చెప్తావు కదా అలా. సో ఇక్కడ అదొకటి. రెండోది, మోస్ట్ ఆఫ్ ది లేడీస్ ఇప్పుడు లాస్ట్ 10 years చూసుకుంటే ఎడ్యుకేటెడ్ అండ్ క్వాలిఫైడ్ అండ్ ఎంప్లాయిడ్ ఇక్కడ ఇండియాలో. కానీ అమెరికాలో రాకపోవచ్చు. ఇప్పుడు హస్బెండ్ కొద్దిగా హైలీ క్వాలిఫైడ్ అంటే కొద్దిగా మంచి కంపెనీలు వస్తాయి. ఇప్పుడు మామూలు డిగ్రీ చేసి కంప్యూటర్ చేసేవాళ్ళు, ఇంటర్ చేసి కంప్యూటర్, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా 20,000కి మా మేనగోళ్ళు మనం జాయిన్ అయింది, 35,000కి జాయిన్ అయింది MCA చేసి. MCA బిగ్ డిగ్రీ. కానీ అదే అంతమంది కంప్యూటర్ గ్రాడ్యుయేట్కి వెళ్తే 50,000 లక్ష రూపాయలు ఉంటుంది 10 years. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఇది ఇక్కడ పని చేసి ఉంటారు కదా, పని చేసినప్పుడు ఏదో కొద్దిగా ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ ఉన్నప్పుడు లగ్జరీ అలవాటు అవుతుంది. లగ్జరీ అలవాటు అయినప్పుడు అది ఖర్చు పెట్టాలనిపిస్తుంది. సడన్గా ఇప్పుడు 21 అయిపోతుంది, ఒక 5-6 సంవత్సరాలు 26-27 పెళ్ళి అయింది అనుకోండి, 6-7 సంవత్సరాలు మంచి లగ్జరీ లేదు. అమ్మని అడగట్లేదు, నాన్న అడగట్లేదు, మన డబ్బులు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ప్రతిదానికి హస్బెండ్ అడగాడు, డిపెండెంట్ కాబట్టి. ఓ పూరి కొనాలంటే $8 అట్లా. ఏదైనా డాలర్లోనే ఉంటుంది. ఇక్కడ డాలర్ అంటే ఇప్పుడు ఒక బిర్యానీ తీసుకుంటే 300-400, మన ఇండియాలో మంచి బిర్యానీ తిరిగిపోతుంది. అక్కడ 2,000-1,800 ఉంటుంది ఒక బిర్యానీ. ఆ రోజు తినాలంటే తింటే మనకి చెప్పడం ఫోటోలు అయితే చూపిస్తారు. మనకి చాలా మంది అమెరికన్స్ వచ్చిన NRIs వచ్చిన వాళ్ళు ఫొటోస్ చూపిస్తారు. ఫొటోస్ ఏంటంటే ఏ రోజు తింటారో ఆ రోజు ఫోటో తీసుకుంటారు. మనం ఏమనుకుంటాం ఈ రోజు బిర్యానీ తింటున్నారు అనుకుంటాం.
అది కాదు, వాస్తవం అది కాదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఉంటాయి, వాళ్ళు బయటకు కొంతమంది చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం మీద వాళ్ళు వచ్చారు, మోస్తో వచ్చారు వాళ్ళు. ప్రెస్టేజ్. అమెరికాలో అంటే మేము చదువుకున్నాడు అమెరికాలో అంటే ₹1,00,00,000 కట్టినాం. టాకింగ్ అబౌట్ ఫర్ 30 years బ్యాక్. అమెరికాలో అంటే 1 కోటి 2 కోట్ల, డాక్టర్ చదివినా ఇంజనీర్ చదివినా మినిమం 2 కోట్ల నుండి 5 కోట్ల డిపెండింగ్ ఆన్ ది కమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు ఆ క్రేజీ కాస్త తగ్గిపోయింది. అప్పుడు అమ్మాయిలు చదువుకునేవారు కాదు, ఎక్కువ 10th చదివితే ఎక్కువ చాలా ఇంట్లో ఉండన్నారు. 10th డిగ్రీ PhD కూడా చేసేస్తున్నారు అక్కడ. రెండోది, ఇండియాలో అర్హత లేక కొంతమంది వచ్చేస్తారు, కొంతమంది అర్హత ఉండి కూడా వచ్చేస్తారు. అంటే రెండు పక్కల మళ్ళీ అదే డైలాగ్ పడుతుంది, రెండు పక్కల 10 ఉంది. అక్కడ ఇంకా లైఫ్ బాగుంటుందని ఇక్కడ ఉన్నది వదిలేసుకుని వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2-3 నెలలు కొత్త కొత్త ప్లేస్లు అన్ని చూస్తారు. తర్వాత ఇంకా వాళ్ళకి ఫ్రస్ట్రేషన్, హెజిటేషన్, మెంటల్ సూసైడ్, అంటే మెంటల్ సూసైడ్ బేసికల్లీ, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే ఖర్చు పెట్టడం డబ్బులు లేవు, లోన కూర్చోలేం. ఒకరు ఐడిల్ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అని ఒకరు ఎంతకాలం కూర్చుంటాం, పక్కనోడితో మాట్లాడడానికి మాట్లాడితే మాట్లాడిన భాష రాదు, ఆడి భాష మనకు రాదు, మన భాష వాడికి రాదు. చైనా మనం చైనా ఏం మాట్లాడతాం, ఇజ్రాయెల్ మాట్లాడతాం. సో రెండూ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఎస్పెషల్లీ లేటెస్ట్ మన సోకాల్ న్యూ ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చాక మాత్రం చాలా మంది డ్రాబ్యాక్ విత్డ్రా అయిపోతున్నారు. ఈ అమెరికా వద్దు పోదాం పదండి అన్నట్టు. అంటే హస్బెండ్ అయినా టైం ఉంటుంది, రిలీయింగ్ పీరియడ్ అయినా లేకపోతే కాంట్రాక్ట్స్ అంటే వీళ్ళైతే వచ్చేస్తున్నారు పిల్లలు తీసుకొని. నేను బర్త్ టూరిజం అని రకరకాల లాటరీ సిస్టమ్, వీసా సిస్టమ్ అన్ని పెట్టాడు కదా మనకి. ప్లస్ ఈవిడికి EAD 6 సంవత్సరాలు పోతుంటే 6 నెలల తర్వాత ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయిపోతుంది డెఫినెట్గా. ఫ్రస్ట్రేషన్ ఏమవుతుందంటే ఇద్దరు హస్బెండ్ వైఫ్ కొట్టుకోవడం మొదలవుతారు. ఎందుకు ఏం చేయాలి తెలియదు. పాతవన్నీ నువ్వు అప్పుడు అలా చేసావు, పెళ్ళిలో కూడా మీ నాన్న ఎలా చేసాడు, మీ అన్న ఎలా చేసాడు, అవి ఊరికే గుర్తుంటాయి. అందుకని పెళ్ళిలో జాగ్రత్త ఉండాలి. ఆ పెళ్ళి అయిన మాట లైఫ్ లాంగ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలి, ఇంటికి రాగానే ఖాళీ ఉంటారు, పాయింట్లు రాసుకుంటారు. అత్తగారు ఇలా ఉన్నారు, అమ్మగారు నువ్వు ఇలా చేసావు, మీ అమ్మకు సపోర్ట్ ఇచ్చావు, నాకు సపోర్ట్ ఇవ్వలేదు, ఇవన్నీ కూడా హస్బెండ్ ఎంతో కష్టపడి వస్తాడు బయట. ఇవన్నీ చూసేది బౌన్స్ అయిపోతాయి. అటు అమ్మ ఏదైనా బౌన్స్ అవుతాడు, ఇటు భార్య మీదైనా బౌన్స్ అవుతాడు. సో ఓవరాల్ H4 వీసా అనేది హౌస్ వైఫ్ మంచిదే. బట్ అందరూ ఆల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు అడ్జస్ట్. నేను ఇండియాలో రోజు చీప్ 300 రోజు కూడా తింటాం బిర్యానీ. చాలా మంది అమెరికా వెళ్ళిపోతాం అంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు వస్తారు, మొత్తం వరుసగా నెల రోజుల ముందు నుండే ఎవ్రీడే పొద్దుట మధ్యాహ్నం టిఫిన్ కూడా బిర్యానీయే తింటుంటారు. ఆ అలవాటు అక్కడ తినకుండా ఉంటే ఒక బిర్యానీ తినాలంటే ₹2,000. ఎన్ని తింటాం మనం? సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ప్లస్ అండ్ మైనస్ రెండు ఉన్నాయి. అడ్జస్ట్ అయిన పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది, తప్పక అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. H4 డిపెండెంట్ వీసా అనేది కొంచెం కష్టమైంది అక్కడ. లైఫ్ స్టైల్ అనేది ఇండియాలో సెట్ అయిపోయి అక్కడే పుట్టి పెరిగితే అది వేరు. ఇప్పుడు అంత చైల్డ్ బర్త్ లేకుండా అక్కడ పుట్టిన పిల్లలు కూడా దే కెన్ బికమ్ సిటిజన్స్ ఆఫ్ అమెరికా. అప్పుడు కల్చర్ అక్కడే ఉంటుంది. మా ఫ్రెండ్స్ చాలా మంది 30 years ముందు వెళ్ళిపోయారు మేము చదువుకున్నప్పుడు. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రాబ్లం, ఆ పిల్లలు ఇండియన్ స్టైల్ తెలియదు వాళ్ళకి. ఇండియా ఇప్పుడు రివర్స్ ఉంటుంది, వాళ్ళు ఇండియా వస్తే ఉండలేరు అమెరికాలో ఉన్నట్టు. ఇండియాలో ఫుడ్ వేరు, కల్చర్ వేరు. ఆ తాత మా అమ్మ ఎవరు ఉండరు కదా, ఇక తాతగారు మన గుండె మీద ఎక్కించుకొని ఆడుకుంటారు. అక్కడ ఎవరు ఆడిస్తారు? ఆయాలు ఆడిస్తారు. ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే ఈ ట్రంప్ వచ్చిన తర్వాత కాకుండా మామూలు కూడా ఇది నడుస్తుంది ఎప్పుడు ఒకటి. టు సీ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది అడ్జస్ట్ అవన వాళ్ళే ఎక్కువ మంది అనిపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.